కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని నల్గొండ డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలపై ప్రతిపక్ష ఎంపీ ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపీలను సస్పెండ్ చేయడం దురదృష్టకరమని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి దేశ ప్రజలందరూ సైనికులుగా పనిచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరారు. నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో మోడీ తర్వాత వారు స్పీకర్ గారు పార్లమెంట్ లో అడిగే నైతిక హక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడం చాలా బాధాకరం, విచారకరం. ఇవాళ చూసినట్టయితే విపక్షాలు కూడా చూసినట్టయితే మన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీ అణగారాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు పార్టీని తెలియజేస్తా ఉన్నారు. మన అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడే గొంతు నొక్కేది, అని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అందరూ కూడా మాట్లాడిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గెలిచి 540 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం రాబోతుంది. ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా జగన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోతా ఉన్నది ఇది పార్లమెంట్లో. కాబట్టి ఏదైతే మోడీ నిరంకుశ ఉన్నదో దాన్ని అంతమొందించాలంటే మనం ఏదైతే బీఆర్ఎస్ పోరాటం చేసినామో అదేవిధంగా ఇలా బీజేపీ పాలన పోవాలని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చూసినట్టయితే మీరు మతం పేరు మీద, కులం పేరు మీద రాజ్యంలోకి వచ్చి ఇలా బడుగు పనిచేయడానికి నడగదొస్తా ఉన్నది. ప్రైవేట్ సెక్టర్ చేస్తూ ఉంది, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ చేస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరం పసిగట్టాల్సిన అవసరం ఉంది. మోడీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నా మిత్రులు మోహన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానివ్వండి, యూత్ కాంగ్రెస్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇలా చూపుకున్న అందరూ కూడా పీసీసీ మెంబర్స్ కానీ, మండల పార్టీలు కానీ అందరూ కూడా వచ్చి ఇలా పాల్గొనేందుకు వారందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనం 10 ఏళ్ళు పోరాటం చేసినామో ఇక అదేవిధంగా ఈ 2-3 నెలలు పోరాటం చేసి నల్గొండ పార్లమెంట్ సీటే కాకుండా ఈ రేవంత్ రెడ్డి సీఎం గారి అధ్యక్షతన మొత్తం మన 17 సీట్లలో 17 సీట్లు గెలిచి ఇలా పార్లమెంట్లో సోనియమ్మగా మన తెలంగాణ ఇచ్చినందుకు బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్రంలో కూడా మోడీ గారిని సాగనంపే దిశగా మనందరం ముందుకు పోవాలని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనం పోరాడుకుంటే మళ్ళీ వారి నిరంకుశ ఎక్కువై ఇద్దరికంటే ఎక్కువగా పరిపాలించండి. 10 ఏళ్ళు బీజేపీ పాలన ఎంతోమంది ఇబ్బంది పడుకుంటూ పేదలు చాలా కష్టాలు పడుతున్నారు. ఆ రోజు నోట్ల రద్దుతో తీసుకుంటే నోట్ల రద్దు చేసిన ప్రాణాలు కూడా పెరిగినాయి, డబ్బులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. వారు చేసి ఆదాని అంబాలను దూసిపెట్టుకుంటా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని బయట తీసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం తీసుకొచ్చేందుగా కాంగ్రెస్ పార్టీ అందరూ ముందుకు పోవాలని చదువు తెలియజేసుకుంటూ మోడీ నిరంకుశకు వ్యతిరేకంగా కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మనం ముందు పోయి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అందరం గట్టిగా ఉండి నల్గొండ పార్లమెంట్తో పాటు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే నల్గొండలో మోడీ రెడ్డి నాయకత్వంలో మనం పార్లమెంట్ కూడా గెలుచుకుని మనం ముందు పోవాలని చదువు తెలియజేస్తున్నాం.